అందరికీ మరొకసారి స్వాగతం, నమస్కారము. ఇంగ్లీష్ వీడియో అప్లోడ్ చేసి హాఫ్ అన్ అవర్ కూడా కాలేదు నా ఛానల్లోకి. ఓకే, ఇంగ్లీష్ వ్యూయర్స్ ఎలాగో వినేసి తర్వాత వాళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ అందజేస్తారు, ఒపీనియన్ నాకు తెలియజేస్తారు. ఈ లోపలే 2 వాట్సాప్ మెసేజ్ కూడా వచ్చేసాయి. సార్, ఇవాళ ఫస్ట్ ఓడిఐ గురించి మీరు మాట్లాడలేదు, ఏమనుకుంటున్నారు, మీ మనసులో ఎటువంటి డౌట్స్ ఉన్నాయి, ఎటువంటి పర్ఫార్మెన్సెస్ మనం చేయాలి, టీమ్ కాంబినేషన్ మారింది కదా, క్యాప్టెన్సీ మారింది కదా, ఓడిఐ టీమ్ స్క్వాడ్ వేరు కదా అన్నట్టుగా వాళ్ళు అనేక ప్రశ్నలు ఒకదాని తర్వాత ఒకటి సంధిస్తున్నారండి. కాబట్టి ఇంగ్లీష్లో వీడియో అప్లోడ్ చేయాల్సి వచ్చింది. ఇంగ్లీష్లో చేసినప్పటికీ తెలుగులో మాట్లాడుతున్నప్పుడు వివరణ కొంచెం మారుతుంది. ఎలాగో అది మన భాష యొక్క ప్రత్యేకత. వివరణ ఇచ్చినప్పుడు, మాట్లాడినప్పుడు మనము వివరంగా చెప్పాల్సి ఉంటుంది తెలుగు ఆడియన్స్ కోసము. ఇది నా అభిప్రాయము. తెలుగు వ్యూవర్స్ నుంచి మంచి కామెంట్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి ఇచ్చే ప్రాముఖ్యత అది. చాలామంది, సార్ మీరు లాంగ్వేజ్ స్పష్టంగా మాట్లాడతారు, ఇటు ఇంగ్లీష్ కానీ మరి తెలుగు కానీ అన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే కొంతమంది యూపీ, ఢిల్లీ వాళ్ళు హిందీలో ఎందుకు చేయరు అన్నట్టుగా వాళ్ళు అడుగుతున్నారు. కానీ హైదరాబాద్ హిందీలాగా ఉంటుంది నా హిందీ, నార్త్ ఇండియా హిందీలాగా, యూపీ, బీహార్ హిందీలాగా ఉండదండి. కాబట్టి హిందీలో మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాం అన్నమాట. సరే, డిమాండ్ని బట్టి మునుముందు నా ఛానల్ని ఇంకా వితిన్ రీచ్లోనే ఉంది. నాకు ఇంకా స్ప్రెడ్ చేయాలి అనుకుంటే హిందీలో కూడా చేయడంలో తప్పు లేదని నా అభిప్రాయం తెలియజేస్తూ, ఎగ్బాస్టన్లో ఇవాళ మొదటి ఓడిఐ మ్యాచ్ ఆడబోతున్నాము. 3:30కి మ్యాచ్. అన్ని గ్రౌండ్లు కూడా ఇంగ్లాండ్ లోపల బ్యాటింగ్ ఫ్రెండ్లీ మరియు స్పెషలైజ్డ్ బౌలింగ్ స్కిల్స్ ఉన్నవాడికి ఉపయోగించే పిచ్చులు. మంచి ఫాస్ట్, మంచి స్వింగ్ ఉన్న బౌలర్సు, తెలివిగా వేసే బౌలర్లు, బ్యాటర్ యొక్క వీక్నెస్ని త్వరగా కనిపెట్టగలిగిన బౌలర్సు రాణిస్తారండి. అది మనం గమనించాము. T20 సిరీస్ లోపల మనం ఇంగ్లాండ్ ఎలాగ ఆడిందో, ఐపీఎల్లో మన దేశానికి వచ్చి అనేక టీంకి రిప్రజెంట్ చేస్తూ మన ప్లేయర్ల యొక్క వీక్నెస్, స్ట్రాంగ్ పాయింట్స్ని గమనించి వాళ్ళ దేశానికి పిలిచి మన్ని చిత్తుగా ఓడించారు అనడంలో అతిశయోక్తి లేదు. ఈ పాయింట్ నేను 2-3 సార్లు చెప్పడం జరిగిందండి. దాని గురించి నాకు ప్రత్యేకమైన అప్రిషియేషన్ కూడా వచ్చింది. అయితే ఇప్పుడు ప్లేయర్లు తిరిగి వచ్చారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ మరోసారి టీంలో చేరడం జరిగింది. మరి వీళ్ళ రిటైర్మెంట్ ప్లాన్ ఏమిటో తెలియదు. కానీ 2027లో 50 ఓవర్స్ ఫార్మాట్ వరల్డ్ కప్ ఉంది కాబట్టి దాని దృష్ట్యా వీళ్ళు ఏమన్నా వెయిట్ చేస్తున్నారా, ఎడ్జ్లో నుంచున్నారా? ఆ వరల్డ్ కప్ అయ్యాక ఎక్సెప్ట్ కేఎల్ రాహుల్ డెఫినెట్గా విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటిస్తారేమో అన్నట్టుగా చాలామంది డౌట్స్ కూడా రేజ్ చేస్తున్నారండి. అది నేను వాళ్ళకే వదిలేస్తాను. ఎందుకంటే ఒకసారి దేశానికి ఆడిన వాళ్ళు, అనేక రకాలుగా దేశాన్ని వాళ్ళు ఆదుకున్న వాళ్ళు, మ్యాచ్ ఆడి గెలిపించిన వాళ్ళు ఓడిపోవచ్చు సహజము. కానీ వాళ్ళ ప్రొఫైల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినట్టయితే ఇటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నెంబర్ 1 ప్లేయర్స్ అనడంలో ఏమాత్రము తప్పు లేదు, తప్పు కూడా కాదు. నేను మొదటి వాడిని, ఆఖరి వాడిని అలా అవదలుచుకోలేదు. వాళ్ళ గురించి కామెంట్ చేయాలంటే నా శక్తి చాలదని మాత్రము నేను ఒప్పుకుంటున్నానండి. అయితే వాళ్ళ గురించి పాజిటివ్ కామెంట్ చేయాలి కాబట్టి రోహిత్ శర్మ ఉండడం వల్ల టీంకి ధైర్యం వచ్చింది. షేకీ స్టార్ట్ నడవదు. ఒక 50 రన్లు మినిమం నేను రోహిత్ శర్మ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకు అంటే ఈ గ్రౌండ్ లోపల రోహిత్ శర్మకి 3 సెంచరీలు ఆల్రెడీ సాధించిన ఘనత ఉంది. విరాట్ కోహ్లీ సంగతి తెలుసు. ఎప్పుడు రోహిత్ శర్మ క్విక్గా అవుట్ అయినప్పటికీ ఆ రెస్పాన్సిబిలిటీ తన భుజాల మీద తీసుకుని ఎంత బాగా రాణిస్తాడో అందరికీ తెలిసిన విషయమే. శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు కెప్టెన్ కాదు, శుభమాన్ గిల్ కెప్టెన్ కాబట్టి ఏ విధమైన ఒత్తిడి లేకుండా షేర్ కూడా చక్కగా ఆడతాడు.
తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడానికి నమ్ముతున్నాను. రాహుల్ ద్రవిడ్ తర్వాత మిస్టర్ డిపెండెంట్ ఎవడన్నా ఉన్నాడు ఇండియన్ టీంలో ఈ టైంలో అంటే రాహుల్ అని చెప్పక తప్పదు. అన్ని ఫార్మాట్స్ ఆఫ్ ది గేమ్కి సూట్ అయ్యే టెక్నికల్గా సౌండ్ ప్లేయరు రాహుల్. ఇటు ఐపీఎల్లో ఎలా రాణించాడో మనం చూసాము. అయితే T20 ఫార్మాట్లో రాహుల్ తీసుకోలేదు. మరి ఓవర్ ప్లేయిడ్ క్రికెటర్గా ఉంటాడేమో అని చెప్పి రెస్ట్ ఇవ్వడం కోసము అతన్ని ODI మ్యాచ్లకి కన్సిడర్ చేశారు. ఎనీవే శుభమాన్ గిల్ కెప్టెన్సీ లోపల ఈ టీం ఒకటి తయారైంది. ఎలాగో నా 11 మంది ప్లేయర్ల గురించి నేను మాట్లాడబోతున్నాను. డిజాస్టర్ లూజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఇంగ్లాండ్ T20 సిరీస్ తర్వాత మొదటి మ్యాచ్ బర్మింగ్హామ్ ఎడ్జ్బాస్టన్ బర్మింగ్హామ్ ఇంగ్లాండ్లో మొదలైంది. మ్యాచ్ 3:30కి మొదలవుతుంది. మంచిగా బ్యాటింగ్ ఆడే వాళ్ళకి చక్కటి అవకాశము. అయితే మంచి హ్యూమిడిటీ ఉండబోతోంది. 89% హ్యూమిడిటీ. అది మంచి విండ్ యావరేజ్ ఉంటుందని 14 km/h విండ్ ఉండబోతోంది. అయితే ఇంగ్లాండ్లో పిచ్చెస్ అన్నీ కూడా డ్రైగా ఉన్నప్పటికీ అనిపిస్తుంది ఆకాశం డ్రైగా ఉంది, హ్యూమిడిటీ ఎక్కువ ఉందని. సడన్గా షవర్స్ వస్తూ ఉంటాయి. సో అన్ప్రిడిక్టెడ్ అనమాట. సడన్గా షవర్స్ వచ్చి గేమ్ లేట్ అవ్వడము, మధ్యలో ఇంటరప్ట్ అవ్వడము, ఇలాంటివన్నీ ఇంగ్లాండ్లో మనం గమనించబోతున్నాం అనమాట. అయితే వర్షం పడుతుందా లేదా అంటే 0% అయితే మరి వీళ్ళు చెప్పారు వెదర్ రిపోర్ట్లో. అయితే ఇంతవరకు ఆ గ్రౌండ్లో 65 మ్యాచ్లు ఆడినట్టయితే ఫస్ట్ టైం బ్యాటింగ్ ఆడిన వాళ్ళు 280, 320 మధ్యలో కొట్టిన రికార్డు మాత్రం దాఖలైందండి. మీరు మరొక రికార్డ్స్ కోసం వస్తే ఇండియా బ్యాటింగ్ ముందు ఆడినవాళ్ళు 27 సార్లు గెలవడం జరిగింది. మరి బ్యాటింగ్ తర్వాత ఆడినవాళ్ళు అంటే బౌలింగ్ ఎంచుకొని తర్వాత చేసిన వాళ్ళు 31 సార్లు గెలవడం జరిగింది. ఈ రికార్డ్స్లో ఉండవచ్చు. రోజుకి గేమ్ ఫార్మాట్ మారుతుంది, ప్లేయర్లు మారుతున్నారు, యాటిట్యూడ్ ఆఫ్ ద ప్లేయర్ మారుతుంది, అప్రోచ్ ఆఫ్ ది టీమ్ టువర్డ్స్ సమ్ టీమ్ విల్ చేంజ్ అనమాట. టీమ్కి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి 31 టైమ్స్ గెలిచామా, చేసి 27 గేమ్స్ గెలిచామా, ముందు బ్యాటింగ్ ఆడనే విషయాలు పక్కన పెడితే మనం కావాల్సిన ఫిగర్లు ఏమిటి అంటే ఎంత పాసిబిలిటీ ఉంది ఈ రన్స్ మనం కొట్టడానికి ఆ గ్రౌండ్లో, అంటే ఎంత మంచి పిచ్ అని చెప్పడానికి. హయ్యెస్ట్ టీమ్ టోటల్ అక్కడ 408 రన్లు, 9 వికెట్లు కోల్పోయి ఇంగ్లాండ్ న్యూజిలాండ్ మీద ఆడడం జరిగింది. అది ఎప్పుడు 2015లో, అంటే 2015లో జరిగింది కదండి. అంటే అవును, పిచ్ కండిషన్ మారుతుంది, వేర్ అండ్ టైర్ మారుతుంది, మళ్ళీ పిచ్ మీద ఆడడం వల్ల దాని మెయింటెనెన్స్ పెరుగుతుంది. కాబట్టి పిచ్ కండిషన్ ఒకలా ఉండాలని రూల్ లేదు. కానీ ఓవరాల్గా ఇంగ్లాండ్లో అన్ని పిచ్చులు అన్నీ కూడా ముందు బ్యాటింగ్కి చక్కటి బౌన్స్ పేస్ ఉంటుంది కాబట్టి చక్కగా బ్యాటింగ్ ఆడేవాడు, బేసిక్స్ కరెక్ట్గా మెయింటైన్ చేసినవాడు, ఐపీఎల్ ఇంపాక్ట్ లేకుండా నిజమైన టెస్ట్ క్రికెటర్స్ వచ్చి ODIలో ఆడితే ఎలా ఉంటుందో అలా ఆడితే మాత్రము ఈ రన్స్ కొట్టడం అతి కష్టం కాదని నేను నమ్ముతున్నాను. 408 రన్స్, 9 వికెట్లకు ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ 2015. అయితే ఇప్పుడు నో రిజల్ట్ కూడా ఉంది. 7 టైమ్స్ మ్యాచ్ నో రిజల్ట్ అయ్యాయండి. అది ఎందుకు చెప్తున్నానంటే 27 సార్లు మ్యాచ్లు ముందు ఆడి గెలిచినప్పుడు, 31 సార్లు చేసి గెలిచినప్పుడు నో రిజల్ట్గా 7 సార్లు అయిందని చెప్పడం కోసము ఈ ఫిగర్ చెప్పడం జరిగింది. అయితే లోయెస్ట్ టోటల్ గురించి కూడా మాట్లాడుకోవాలి. హయ్యెస్ట్ మాట్లాడాం కాబట్టి లోయెస్ట్ టోటల్ కూడా మాట్లాడుకోవాలి. 70 రన్లు మాత్రమే కొట్టి ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ లోపల 1977, చాలా కాలం అయిందండి అది. కాబట్టి 10-77 ఆ ఫిగర్ తీసుకోవాలా వద్దా అంటే ప్రస్తుతానికి గేమ్ ఫార్మాట్ మారింది, ప్లేయర్స్ యొక్క స్కిల్ సెట్ మారింది, స్పీడ్ ఆఫ్ ది గేమ్ పెరిగింది కాబట్టి ఓన్లీ ఫిగర్స్ ఈ ఫిగర్స్ నోట్ చేసుకోండి. హయ్యెస్ట్ చేసిన టోటల్ ఏమిటి అంటే 298, 4 వికెట్లు కోల్పోయి ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ ఇన్ 2015. ఇది ఈ 2015లో. అయితే రోహిత్ శర్మకి ఇక్కడ 3 సెంచరీలు కొట్టిన ఘనత ఉందని ముందే చెప్పాను. రోహిత్ శర్మని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మినిమం 50 రన్లు కొట్టాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అయితే మనం ఇన్నింగ్స్ ప్లాన్ చేసుకోవాలండి. 50 ఓవర్ల ఫార్మాట్ కాబట్టి ముందు 10 ఓవర్లు కనుక 60 రన్లు వరకు మనం టార్గెట్ పెట్టుకుని మిగిలిన 40 ఓవర్లు కనుక మనము 5 రన్లు పర్ ఓవర్ కొట్టినప్పటికీ ఒక 300 రన్లు కొట్టడంలో మనమేమి వెనకాడమని చెప్తున్నాను. ఏది ఏమైనా కానీ ఒక 350 రన్లు కొట్టే అవకాశం మాత్రం ఈ మైదానంలో ఉంది అని చెప్పకపోతే టీం ముందు బ్యాటింగ్ ఆడితే చేస్తే మాత్రము 350, 370 కొట్టారనుకోండి, మరి చేసే టీం ఒత్తిడిలోకి రాక తప్పదు.
కానీ ఎర్లీ స్పిన్ మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ ఆడిన వాళ్ళు మాత్రము ఎర్లీ స్పిన్ను వాళ్ళు ఫేస్ చేయవలసి ఉంటుంది. ఇది మాత్రం చెప్తాను. అయితే మరొక పాయింట్ ఏమిటి అంటే, ఇక్కడ ఇది టెస్ట్ మ్యాచ్లకు వీలుగా ఉన్న గ్రౌండ్ 9 టెస్టులు ఆడితే ఇండియా ఒకసారి గెలిచింది, 7 సార్లు ఓడిపోయిందండి, ఒకసారి డ్రా అయింది. ఇండియా 9 టెస్టులు ఆడితే ఈ గ్రౌండ్లో ఒకసారి గెలిచింది, ఒకసారి డ్రా అయింది, 7 సార్లు మాత్రం ఓడిపోయింది. అంటే ఇండియా టెస్ట్ ఫిగర్స్ మనం గుర్తుపెట్టుకోకపోయినా ఇంగ్లాండ్ ఏ విధంగా డామినేట్ చేయబోతోంది మన మీద అని ఒక అవగాహన కోసం ఈ పాయింట్ చెప్తున్నాను అనమాట. అయితే ఇండియా హ్యాస్ ప్లేడ్ 2 ODIs అనమాట. 2 ODIs లోపల ఒకటి గెలిచాము, ఒకటి ఓడిపోయాము. సో ఈ 3వ మ్యాచ్ ఆడుతున్నాం కాబట్టి ఐ వాంట్ టు కీప్ మై ఫింగర్స్ క్రాస్. ఏమైనా జరగచ్చు అదే అనమాట. అయితే T20 ఆడినప్పుడు కూడా 2 T20 మాత్రమే ఆడాము, ఒకటి ఓడాము, ఒకటి గెలిచాము. ఇదండి ఈ ఫిగర్స్. మన వాళ్ళు మాత్రము చక్కగా రాణించాలి. బ్యాటింగ్ ఆడితే మాత్రము ఏది ఏమైనా కానీ ఇఫ్ట్ అండ్ బట్స్ ఎప్పుడు ఉంటాయి కాబట్టి నేను కూడా సూచనప్రాయంగా ఇవన్నీ చెప్పినప్పటికీ ఇదే జరగాలని రూల్ ఏం లేదు. అయితే నా ప్లేయింగ్ 11 గురించి కూడా అదే పాయింట్ నేను చెప్తున్నాను ఇక్కడ. నా ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండబోతుంది అన్నప్పుడు మనకి మల్టిపుల్ స్కిల్ ప్లేయర్స్ ఉన్నారు. లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ కనుక వాళ్ళు ఆలోచించినట్టయితే ఇషాన్ కిషన్కి కూడా అవకాశం లేకపోలేదు. మరి లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్ ఎవరున్నారు అంటే ఇషాన్ కిషన్ ఒకడు ఉన్నారండి, అక్షర్ పటేల్ ఒక ఆయన ఉన్నారు, 2 ప్లేయర్లు ఉన్నారు. వాషింగ్టన్ సుందర్ లెఫ్ట్ హ్యాండ్ ప్లేయరు, బౌలింగ్ ఏమో రైట్ హ్యాండ్, బ్యాటింగ్ ఏమో లెఫ్ట్ హ్యాండ్. ఇషాన్ కిషన్ వికెట్ కీపర్ కాబట్టి మల్టీ యూటిలిటీ పేరు కాబట్టి ఒకవేళ వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ కనుక చూసినట్టయితే మరి కేఎల్ రాహుల్కి ఈ మ్యాచ్లో అవకాశం దక్కకపోవచ్చు. శివం డూబే ఇంపార్టెన్స్ మీడియం ఫాస్ట్ బౌలర్ కాబట్టి ఆల్రెడీ మీడియం ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు కాబట్టి మరి శివం డూబే ప్లేస్లో ఎవరు ఉండబోతున్నారు అనేది ఆలోచించినట్టయితే ఇది కూడా నేను ఆలోచించి నా ప్లేయింగ్ 11 రాసినప్పుడు లేదా అనే పాయింట్ మాత్రం నేను పెట్టుకున్నానండి. ఎందుకంటే యాక్యురేట్గా మీట్ అవ్వాలని రూల్ ఏం లేదు. మనం చెప్పిన 11 ప్లేయర్లు దిగిపోతారని లేదు. ఎనలిస్టు చాలా రకాలుగా మాట్లాడతారు, వాళ్ళ 11 ప్లేయర్ల లిస్ట్ ఇస్తారు మనకు. నేను ఈ ఫిగర్స్ చెప్తున్నాను కాబట్టి గ్రౌండ్ యొక్క కెపాసిటీ బ్యాటింగ్ గురించి చెప్పాను కాబట్టి ముందు బ్యాటింగ్ ఆడితే మన దగ్గర ఆల్రౌండ్ బ్యాటర్స్ ఎక్కువ ఉంటే మంచిది, మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్గా ఉంటే మంచిది, లోవర్ మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్గా ఉంటే మంచిది. లాస్ట్లో వచ్చే టాలెంటర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు 8-9 ప్లేయర్లు కూడా బ్యాటింగ్ ఆడగల సత్తా ఉన్నప్పుడు వీళ్ళ మీద కూడా మ్యాచ్లు మనం గెలిచిన అవకాశాలు చాలా ఉన్నాయి. సో కాబట్టి ఇవన్నీ ఆలోచించి ఒక టీం తయారు చేశాను. ఆ టీం ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాము. రోహిత్ శర్మ, శుభమాన్ గిల్ ద కెప్టెన్ ఢిల్లీ ఓపెన్ చేస్తారు. అయితే విరాట్ కోహ్లీ అతని బ్యాటింగ్ ఆర్డర్ మార్చలేం కాబట్టి విరాట్ కోహ్లీ 1 డౌన్ రాకపోతున్నాడు. అయితే ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ మంచి ఫామ్లో ఉన్న ప్లేయరు. శ్రేయస్ అయ్యర్ డిసప్పాయింట్ కాకుండా ప్రెషర్లోకి రాకుండా ఆడగలిగితే మాత్రం శ్రేయస్ అయ్యర్ మధ్యలోనూ నేను విరాట్ కోహ్లీ మధ్యలో మంచి పార్ట్నర్షిప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ వీళ్ళలో తొందరగా అవుట్ అయినప్పటికీ నెక్స్ట్ కేఎల్ రాహుల్ కానీ ఇటు ఇషాన్ కిషన్ కానీ నేను ఎంచుకున్నాను. అయితే వీళ్ళ మధ్యలో పార్ట్నర్షిప్ బిల్డప్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ శ్రేయస్ అయ్యర్ తొందరగా ఆగినప్పటికీ విరాట్ కోహ్లీ ఆడుతున్నప్పటికీ పార్ట్నర్షిప్ విరాట్ కోహ్లీ మరియు కేఎల్ రాహుల్ కానీ అక్షర్ పటేల్ మధ్యలో కానీ పార్ట్నర్షిప్ బిల్డప్ అయ్యే అవకాశం ఉంది. లేదు ఇటు రోహిత్ శర్మ అవుట్ అయిపోయాడు, గిల్లు ఆడుతున్నాడంటే ఈ పార్ట్నర్షిప్ ఫామ్లో కంటిన్యూస్. తర్వాత అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ మధ్యలో మాత్రము తప్పకుండా పార్ట్నర్షిప్ ఉండబోతోంది. అయితే వాషింగ్టన్ సుందర్ కానీ శివం డూబే కానీ నేను తీసుకున్నాను. శివం డూబే అవసరం ఎంత ఉంది ఒక మీడియం ఫాస్ట్ బౌలర్ కెపాసిటీలో అని ఆలోచించినట్టయితే వాషింగ్టన్ సుందర్ మోర్ యూస్ఫుల్ ప్లేయర్ ఏమో అని నాకు అనిపించింది. సో వాషింగ్టన్ సుందర్ని మాత్రం నేను తీసుకున్నాను. అలాగే కుల్దీప్ యాదవ్ లాంగ్ అవైటెడ్ ప్లేయరు, మన T20 ఫార్మాట్లో తీసుకోకపోవడం పొరపాటు చేశాము. అలాగే యజువేంద్ర చాహల్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్ని కూడా తీసుకోకపోవడంలో మనం పొరపాటు చేశాము. ఇది మాత్రం వరుణ్ చక్రవర్తి బదులు ఇటు కుల్దీప్ యాదవ్ని తీసుకుని ఉంటే చక్కగా ఉండేది టూరు. ఒక పక్క రవి బిష్ణోయ్ డిసప్పాయింట్ చేసినప్పటికీ మళ్ళీ మనకి వచ్చే జింబాబ్వే టూర్లో రవి బిష్ణోయ్ని మళ్ళీ పట్టుకొచ్చేశారు. ఈ లోపల తన యొక్క వీక్నెస్ అతను సరి చేసుకుని ఉంటాడు. సో కాబట్టి రవి బిష్ణోయ్ మరి ముందు ఆడబోతున్నాడు కాబట్టి
పర్వాలేదు. కానీ కుల్దీప్ యాదవ్ని తీసుకోకపోవడం మాత్రము మా T20 టోర్నమెంట్ అయినప్పుడు టోర్నమెంట్ ఫార్మాట్లో మ్యాచ్లు ఆడినప్పుడు మాత్రం తప్పు చేశారు మన వాళ్ళని, చెప్పక తప్పదు. అయితే హర్షిత్ రాణా చక్కటి బ్యాటింగ్ కూడా ఆడగలడు. అయితే గుర్మాన్ బ్రారు వెయిట్ చేస్తున్నాడు కాబట్టి సెలక్షన్ కమిటీ మంచి మూడ్లో ఉంది. కొత్త వాళ్ళకి కెరియర్ బిగినింగ్ స్టార్ట్ ఇవ్వడంలో ఆసక్తి చూపుతున్నారు కాబట్టి హర్షిత్ రాణాని కనుక తీసుకోకపోతే గుర్మాన్ బ్రార్ని తప్పకుండా ఎంచుకుంటారండి. ఇద్దరు ఉంటే మాత్రము హర్షదీప్ సింగ్ కానీ జస్ప్రీత్ బుమ్రా గారు ఒకరు డ్రాప్ చేయాలి. ఒకవేళ గుర్మాన్ బ్రార్ని హర్షిత్ రాణాని కనుక తీసుకుంటే హర్షదీప్ సింగ్ని పక్కన పెట్టి జస్ప్రీత్ బుమ్రాతో కొనసాగిస్తారు. ఏదేమైనా కానీ ఈ లేదా అనే వర్డ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నా ఎక్స్ప్లెనేషన్లో ఒకసారి చదివేస్తాను టీము ఫాస్ట్గా, సో దట్ యూ కెన్ ఆల్సో రిమెంబర్. రోహిత్ శర్మ, సుమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ లేదా ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ లేదా శివం డుబే, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా ఆర్ గుర్మాన్ బ్రారు, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా. ఇది నా ప్లేయింగ్ 11 అండి. క్షమించాలి మధ్యలో లేదా అని వచ్చింది, ఎందుకంటే మనం చెప్పినట్టుగా 11 ప్లేయర్లు మీట్ అవ్వాలని రూల్ ఏం లేదు. ఏది ఏమైనా ఇండియా ముందు బ్యాటింగ్ ఆడాలి. మొదటి 10 ఓవర్ల లోపల 60 రన్లు కొట్టి ఆ తర్వాత 40 ఓవర్లలో ఓవర్కి 5 రన్లు కూడా కొట్టినప్పటికీ ఒక 350 రన్లు కొట్టే అవకాశం మాత్రం తప్పకుండా ఉంది. ముందు బ్యాటింగ్ ఆడిన టీము తప్పకుండా 350 రన్లు, 325 రన్లు పైన 350 రన్లు కొట్టి అవతల టీంని చిత్తు చేయవచ్చు, అవకాశం కూడా లేకపోలేదు. ఇది నా వీడియో. ఇవాళ తెలుగు ఆడియన్స్ని నేను అడిగారు కాబట్టి, అడుగుతున్నారు కాబట్టి ఒకటే వీడియో ఇంగ్లీష్లో మాట్లాడాను, ఆ వీడియో గురించే మళ్ళీ తెలుగులో కూడా మాట్లాడడం జరిగింది. దయచేసి వీక్షించండి. నా పేరు సాయి ప్రసాద్ అలియాస్ సాయి ప్రకాష్. నా ఛానల్ పేరు హైదరాబాద్ బ్లూస్ ఆన్ క్రికెట్ అనాలిసిస్. మీరు బ్లూస్ అని టైప్ చేసినప్పుడు BLUEZ అని యూట్యూబ్లో టైప్ చేయవలసి ఉంటుంది. నా మెయిల్ ఐడి నోట్ చేసుకోండి. ఎవరన్నా నన్ను కాంటాక్ట్ చేయాలి అనుకుంటే, మీకు పర్సనల్ ఇష్యూస్ ఉన్నా నేను కెరియర్ గైడ్లైన్స్ బై సాయి ప్రసాద్ అనే కెరియర్ గైడ్లైన్స్ ఛానల్ కూడా నడుపుతున్నాను. మీకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా కెరియర్ గైడ్లైన్స్ ప్రకారము కెరియర్ గైడ్లైన్స్ బై సాయి ప్రసాద్ అనేది మీరు నాకు మెయిల్ చేయొచ్చు. goodluckprasad@gmail.com. హైదరాబాద్ బ్లూస్ ఆన్ క్రికెట్ అనాలిసిస్, కెరియర్ గైడ్లైన్స్ బై సాయి ప్రసాద్. కాంటాక్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వాట్సాప్ గ్రూప్ లోపల షేర్ చేయండి. మీ వ్యూస్ నాకు పంపినట్టయితే మనం డిస్కస్ చేద్దాము, మంచి విషయాల గురించి మాట్లాడుకుందాము. ద బెటర్మెంట్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ నీడ్స్ ప్రొఫెషనల్ ట్రైనింగ్, ఇంప్రూవ్మెంట్ డెఫినెట్గా ఉండాలి అని చెప్తూ నమస్కారం.